హలో. క్రిస్మస్ దినాల దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా ఎన్ని రోజులు లేవు. ఎంతో కాలంగా అంటే ఒక సంవత్సర కాలంగా మనం ఎదురు చూస్తూనే ఉంటాము నూతన సంవత్సరం కొరకు, ప్రతి పండుగ కొరకు. ఆలయంలో ఎప్పుడు పాస్టర్ గారి నోటి ద్వారా వినే మాటలు పండుగల గురించి, అనేక విషయాల గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు మనం మర్చిపోకుండా చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ కొన్ని ప్రవచనాలు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే యెషయా గారి ప్రవచనము, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ విషయం ఎందరో ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాల ద్వారా మనము ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాము. ఈ సమయంలో ముగించడం కోసం నేను పశువుల తొట్టిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుతో ఈ ప్రవచనాలని నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా, ఎందుకంటే ఇక ఇదే ఆఖరు. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ వీడియో మీ అందరూ చూడాలని, అందరూ వినాలని నేను బాగా ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాక్యాలు వినాలి. అందుకే ముందుగా అందరికీ క్రిస్మస్, అంతేకాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ వాక్యంలో స్థలము లేనందున అనే పదం ఎంత ఆశ్చర్యకరమైన విషయం. లోకరక్షకునికి స్థలం లేదు. ఎందుకు లేదు? మనకు పరలోకంలో స్థలం సిద్ధం చేయటానికి భూలోకానికి దిగి వచ్చిన ప్రభువుకు స్థలం దొరకలేదు. ఆయన పుట్టాలనుకుంటే ఏ గొప్ప భవనాలలోనూ లేక రాజుల గృహాలలోనూ జన్మించి ఉండవచ్చు కదా. ఒకవేళ అలా పుట్టి ఉంటే ఉన్నత వర్గాలకు చెందినవారు లేదా గొప్ప ధనవంతులు ఆయన ఉనికిని పేదవారికి, దీనులకు తెలియనిచ్చేవారు కాదేమో. అందుకే దీనునిగా పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడేమో. 7వ వచనం పరిశీలిస్తే 4 పదాలు మనం గమనించాలి. నంబర్ 1, తొలిచూలు కుమారుని కని. నంబర్ 2, సత్రంలో వారికి స్థలము లేనందున. నంబర్ 3, పొత్తి గుడ్డలతో చుట్టబడి. నంబర్ 4, పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ 4 పదాల గురించి ఆలోచిస్తే, నంబర్ 1, తొలిచూలు కుమారుని కని. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులను మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ఇది పాత నిబంధనలో విషయము. నిర్గమకాండము 34వ అధ్యాయము 19వ వచనము. అక్కడ యెహోవా దేవుడు మోషేతో స్వయంగా చెప్పాడు. ఇక్కడైతే క్రొత్త నిబంధనలో ప్రతి తొలిచూలు పిల్ల. పాత నిబంధన చూడండి ఒకసారి, అక్కడ నిర్గమకాండం చక్కగా చెప్తూ ఉంది. ప్రతి తొలిచూలు పిల్ల అంటే జ్యేష్ఠ కుమారుడు లేక కుమార్తె. అలాగే పశువులలో కూడా మొదటిది దేవునికి సమర్పించే అలవాటును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞగా ఇచ్చాడు. మొదట్లో వారంతా కూడా ఈ ఆజ్ఞను చక్కగానే పాటించారు. తర్వాత దీనిని వదిలేశారు, అంటే విడిచిపెట్టారు, అంటే జ్ఞాపకం ఉంచుకోలేదు. ఆ పనిని వారు
చేయడం మానివేశారు. ఆ తర్వాత నెహెమ్యా కాలంలో దీనిని తిరిగి పాటించాలని వారు మరలా నిర్ణయించుకున్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనము. ఈ ఎన్నికకు కారణం ఏమిటి? రాజుగా కావాలంటే, రాజుని చేయాలంటే ఇక్కడ ఒక అర్హత ఉన్నది. జ్యేష్ఠ కుమారుడే కావాలి. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనంలో, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము, నా ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. అంటే ఎంత గొప్పగా పెద్ద కుమారుణ్ణి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అంటే జ్యేష్ఠత్వము అనగా ప్రథమ సంతానానికి ఎంత విలువనిచ్చారు. ఆదికాండము 25వ అధ్యాయము 31వ వచనము చూడండి. కాబట్టి యేసు ప్రభు తొలి చూలు కుమారునిగా జన్మించి రాజులకు రాజు అయ్యాడు. ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాలి? రాజులకు రాజుగా. పాత నిబంధన కాలంలో వారంతా మొట్టమొదట పుట్టిన వానికి ఎంతో విలువనిచ్చి, ఎంతో గౌరవాన్నిచ్చి, అభిషేకం చేసి రాజులుగా నియమించారు. మరి ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మరియకు మొట్టమొదటి బిడ్డగా పుట్టి, స్త్రీ సంతానముగా పుట్టి ఆయన రాజులకు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. నంబర్ 2, సత్రంలో వారికి స్థలము లేనందున యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి స్థలం లేదట. యోసేపు మరియలు ఇద్దరు కూడా ఆ గ్రామమునకు చెందినవారే, కానీ వారికి స్వంత స్థలం లేదు. అందుకే ఆ మాట వ్రాశారు లూకా. యేసుక్రీస్తు తన సువార్త పరిచర్యలో తన వెంట వస్తానని చెప్పిన వ్యక్తితో ఏమంటున్నాడు? మత్తయి 8:20, అందుకు యేసు, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు నివాసములుండెను, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన స్థలము లేని వానిగా పుట్టింది ఎందుకంటే మానవ హృదయాల్లో నివసించాలని ఆయన ఆశపడుచూ ఉన్నాడు. అయితే మన ఆలోచన ఎలా ఉన్నది? నంబర్ 3, పొత్తి గుడ్డలతో చుట్టి. ఈ పదానికి అర్థం అప్పుడే పుట్టిన శిశువుకి కప్పే గుడ్డలు. ఇవి క్రొత్త గుడ్డలు కావు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. లూకా వ్రాసిన ప్రకారం ఈ పదం పాతవి మరియు మెత్తనివి. గర్భవతిగా ఉన్న స్త్రీకి ఆమె తల్లి ముందుగానే సిద్ధం చేసి ఉంచుతుంది. ప్రసవ దినాలకు ముందుగానే పరిశుభ్రమైన పాత బట్టలను సిద్ధం చేసి ఉంచుతుంది. లూకా 2:12. దీనికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రభువు వస్త్రం లేనివానిగా ఎందుకు ఉన్నాడని ప్రశ్న వస్తే, నీకు రక్షణ వస్త్రం ధరింపచేయటానికై ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. నంబర్ 4, పశువుల తొట్టిలో పరుండి ఉండుట మీరు చూస్తారు. ఈ పశువుల తొట్టి ఆధ్యాత్మిక సత్యాలు నేర్పిస్తుంది. 2 ఆధ్యాత్మిక సత్యాలను నేర్పిస్తుంది. మొదటిగా, అన్ని రకాల గడ్డిని అనగా సార్వత్రికత అనగా ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. మత్తయి 11:28. రెండవది, మానవ జీవితాలలో పాపమనే పంకిలాన్ని తొలగించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తొట్టిలో ఉన్నారని. దీనికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. యెషయా ప్రవచనం నెరవేరింది. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఈ ప్రవచనం లూకా గారి ఈ మాటల ద్వారా నెరవేరింది. ఈ కొద్ది మాటలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.
అంతేకాదు మరి క్రిస్మస్ దినాలు ఎప్పటికీ అయిపోవు. కేవలం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ అయిపోగానే మనం మర్చిపోయే దినాలు కావివి. ఎప్పటికీ ఆయన మన గృహాల్లో పుట్టేవాడిగా ఉండాలి. ముందుగా మన హృదయంలో ఆయన జన్మించినట్లయితే మనకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో మేలు, మన జీవితం ధన్యమవుతుంది. మరియా ధన్యురాలిగా, ఆమె దయాప్రాప్తురాలుగా, ఎన్నుకొనబడిన స్త్రీగా, యేసుకు జన్మనిచ్చిన తల్లిగా ఆమె జీవితం ఎంతో ధన్యకరమైంది. ఆ ధన్యత మరి మనలో ఎందరికీ ఒక మంచి బిడ్డను కని దేవునికి అప్పగించితే, దేవునికి సొంతం చేస్తే ఎంత మనము పవిత్రంగా జీవించిన వారు అవుతాము. మన భక్తి జీవితంలో మనము ఎంతగా ముందుకు సాగిన వారం అవుతాము. ఒకసారి ఆలోచించండి. మన బిడ్డలు ఎలాగున్నారనేది కూడా మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మీకందరికీ నా నిండు వందనాలు. ఈ ఎపిసోడ్లు ముగిస్తాయి.